జహీరాబాద్ నారాయణఖేడ్ ఎన్నికల సమయంలో మీరు చూసేవారు నులుక మంచం మీద స్నానం చేసి కింద తాంబాలం పెట్టుకొని నీళ్లు వాడుకున్న జిల్లా ఈ జిల్లా. అంటే నీళ్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డారు ఈ ప్రాంత ప్రజలంటే 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కనీస త్రాగునీరు ఇవ్వనటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు. వాళ్ళు కూడా ఇలా నోరు పెంచుకొని మాట్లాడుతున్నారు. నులుక మంచం ఎక్కి స్నానం చేసి కింద తాంబాలం పెట్టుకొని తిరిగి నీళ్లను వాడుకున్న దుస్థితి కలిగించిన ఘనత కాంగ్రెస్ టీడీపీ పార్టీలే. అక్కా చెల్లెళ్ళు కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని మంచినీళ్ళ కోసం మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి, కాళ్ళు చేతులు నొప్పులు పెట్టినాయి మా అక్కా చెల్లెళ్ళని. అంటే ప్రతి ఎండాకాలంలో పాపం చుక్కలు చూపించారు ఆడవాళ్ళకు. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. అంతేకాదు కొన్ని తండాల్లోనైతే వర్షాకాలం వచ్చిందంటే అతిసార వ్యాధితోని 100 మంది బయళ్ళు వాంతులు పెట్టి దవాఖాన పాలైపోయారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అతిసార వ్యాధితో కొంతమంది చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ జిల్లాలో ఆ ప్రాబ్లం పోయింది, అతిసార వ్యాధి పోయింది. ఈవెన్ మా జర్నలిస్టులు మంచినీళ్ళ బాధల గురించి వార్తలు రాసి రాసి చేతులు నొప్పులు పెట్టినాయి. మంత్రి ఎమ్మెల్యే వస్తే బిందెలు అడ్డం పెట్టుడు, అది ఫోటో కొట్టి వార్త రాసుడు, మంచినీళ్ళ కోసం ప్రజలు రోడ్డు మీద ధర్నాలు చేసుడు, కలెక్టరేట్కు సోమవారం నాడు వచ్చి మాకు మంచినీళ్ళు లేవు బోర్ అయిందని అడుగుడు, కాలిపోయిన మోటార్ మరమ్మతు గురించి మాట్లాడుడు. అసెంబ్లీ అసలు బడ్జెట్ సమావేశాల్లో మంచినీళ్ళ బాధల గురించి మాట్లాడకుండా అసెంబ్లీ జరగకపోతుండే. ఇవాళ అసెంబ్లీలో మంచినీళ్ళ బాధ గురించి అడిగిన వాడు లేడు. అంటే ఒక సమస్యకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చినారు. ఈ తెలంగాణ రాష్ట్రం మంచినీటి సరఫరాకు ఒక శాశ్వత పరిష్కారం. ఇక మంచినీళ్ళ గురించి ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడకుండా ఒక ఫుల్ స్టాప్ పెట్టినాం. ఇక కొత్త పని ఎత్తుకోవచ్చు, మళ్ళా ఇంకో పని, సాగునీరా, రోడ్ల, పరిశ్రమల, వ్యవసాయమా, ఇంకో రంగం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంతకాలం ఏంటంటే డిప్పు మీద నీళ్లు చల్లినట్టు నీళ్లు లేవురా బాబు అంటే ఒక బోర్ అయ్యి ఒక మోటార్ పెట్టు, అది మళ్ళీ 3 నెలలకు ఎత్తిపోతుంది. అంటే ఒక శాశ్వత పరిష్కారం లేకుండే. ఇవాళ దేశానికి రోల్ మోడల్ మన తెలంగాణ రాష్ట్రం. మన ముఖ్యమంత్రి దేశానికి ఇవాళ ఒక మోడల్గా నిలిచిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అసాధ్యం అనుకున్న మంచినీటి సమస్యను సుసాధ్యం చేసి 70 ఏళ్లలో పరిష్కారం కానటువంటి పనిని కేవలం 2 సంవత్సరాల్లో పరిష్కారం చేసి చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎవరు చేయలేనటువంటి పనిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు. ఇవాళ మీరేమో రాజకీయాల కోసం చేసిండ్రు, మాకేం రాజకీయాలు కూడా లేవు కదా. జహీరాబాద్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నా మిషన్ భగీరథ ఆడికి కూడా పోతున్నది. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇంటింటికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వాలు ఎట్లుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే వేరే పార్టీ అయితే పైసలు ఇయ్యరు, వానికి రోడ్ ఇయ్యరు, మోరీ ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, ట్రాన్స్ఫార్మర్ ఇయ్యరు, గోస పెట్టుకున్నారు. కానీ ఇలా పార్టీలకు అతీతంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడ్డటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. గతంలో ఎమ్మెల్యేలకు నిధులు 3 కోట్లు ఇస్తే 1.5 కోటి ఇన్ఛార్జ్ మంది అందరూ, 1.5 కోటి మాత్రమే ఎమ్మెల్యేకి ఇద్దరు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలకు సమానంగా 3 కోట్ల రూపాయలు కల్పించారు. అంటే అందరినీ గౌరవప్రదంగా, ప్రతిపక్షాలను కూడా గౌరవప్రదంగా తీసుకుపోయిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఇవాళ జహీరాబాద్లో గీతారెడ్డి గారికి కూడా 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. గతంలో ఎప్పుడన్నా ఇచ్చిందా మీరు? ఎన్నడూ కూడా మీరు ఇచ్చినటువంటి పాపాన పోలే. అంతేందుకు ఇండ్లు మేము 1400 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఇంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రికి 50%, మిగతా వాళ్ళకి 50%. ఇవాళ మొత్తం 1400 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇచ్చినాం. ఇవాళ ప్రతి మండలానికి డబుల్ రోడ్ అన్నాం. దాంట్లో కూడా రాజకీయాలు లేకుండా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, ఏ పార్టీ ఎంపీపీ జెడ్పీటీసీ ఉన్నా రాష్ట్రంలోని ప్రతి మండలానికి కూడా ఇవాళ డబుల్ రోడ్ వేసినటువంటి మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఎక్కడ లేవు. ప్రతి తాలూకాకు ప్రతి మండలానికి డబుల్ రోడ్డు ఏ రాష్ట్రంలో ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. అంటే ఈ రకంగా అభివృద్ధి ఇవాళ సాధ్యం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. ముఖ్యంగా మంచినీళ్ళ బాధలు మరి మా అక్కా చెల్లెలకు తొలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంట్రా మీద కూడా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి ఇంట్రా వాటర్ సప్లైని కూడా బాగా చేయాలని చెప్పారు. అదేవిధంగా మహిళలు కూడా ఆ నల్లాలు ఇరుకొట్టకుండా, ఆ నల్లాలు మళ్ళీ ఎక్కడికక్కడ పోకుండా చైతన్యం తీసుకురావాలని చెప్పి కూడా కలెక్టర్లకు చెప్పినాం. గ్రామ మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇవ్వండి, గ్రామ మహిళా సంఘాలను దీని పరిరక్షణలో భాగస్వామ్యం చేయండి అని కూడా చెప్పాం. అధికారులు కానీ మనం చేయలేము, ప్రజలను భాగస్వామ్యం చేయాలి.
మహిళల్ని భాగస్వామ్యం చేస్తే దీన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకుంటారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి నీరు ఇచ్చినాం కనుక దీనిని కాపాడుకునే బాధ్యత కూడా ఆయా గ్రామ ప్రజలు, ఆ గ్రామంలో ఉండేటువంటి మహిళలకు అప్పచెప్పాలి. ఆ మహిళలకు మన ఎంపీడీఓలు, మన ఐకేపీ ఉద్యోగులను భాగస్వామ్యంతో వారికి శిక్షణ ఇచ్చి వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు అర్థం చేయించాలి. దీన్ని కాపాడుకునే బాధ్యతను కూడా వాళ్ళ మీద పెట్టాలి. అంతేవిధంగా మరి నీటిని కూడా వృధా చేయకుండా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా దూరం నుంచి ఎంతో కరెంటు బిల్లు కాలుతూ ఉంటే ఎంతో దూరం నుంచి కూడా ఈ నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నాం కనుక నీటిని వృధా కాకుండా ప్రజలందరూ సద్వినియోగపరుచుకునే విధంగా ప్రజల భాగస్వామ్యాన్ని, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ముగ్గురు కలెక్టర్లకు కూడా ఆదేశించారు.